హాయ్ రైతు సోదరులకి నమస్తే. నా పేరు విజయ్. నేను వెటర్నేరియన్. చాలామందికి ఈ పశువుల పెంపకంపై చాలా భిన్నాభిప్రాయాలు అలాగే చాలా సందేహాలు ఉంటాయి. వాటిని చాలామంది రైతులు నివృత్తి చేసుకోవాలనే ఒక ఆసక్తి ఉంటుంది, కానీ ఆ లోకల్లో ఉన్నటువంటి ఏ పశు వైద్యుడు కూడా వీళ్ళకి సరిగ్గా సహకరించక ఈ రైతు సోదరులకు ఉన్నటువంటి ఈ సందేహాలు నివృత్తి చేసుకోలేక వాటిని ఏ విధంగా తెలుసుకోవాలనే ఒక కుతూహలంగా రైతు సోదరులకు ఉంటుంది. దాని అనుగుణంగానే మనము మన ఛానల్లోని ఫార్మర్స్ అడ్మినిస్ట్రేషన్ యూట్యూబ్ ఛానల్లో రైతు సోదరుల కొరకు ప్రతి అంశాన్ని కూలంకుషంగా A to Z అన్ని విషయాలను మనం ఈ ఛానల్లో తెలియచేయటం అనేది జరుగుద్ది. ఇది కేవలం పశుపోషణ వీటి మీద కాకుండా వ్యవసాయం, దాని అనుబంధ సంస్థలు, అలాగే ఈ రొయ్యల పెంపకం, చేపల పెంపకం, ఈ సెరికల్చర్ సమస్త వ్యవసాయం మరియు పాడి పంటలపై ఈ కార్యక్రమానికి ఈ రైతు సోదరులకు ఉన్నటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేయడం కొరకే ఈ ఛానల్ ఏర్పాటు చేశాము. ఈ ఛానల్ దినదిన అభివృద్ధి చెందుతూ రోజు రోజుకి సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు. నేను బేసిక్గా వెటర్నేరియన్ కనుక నేను వెటర్నరీ సబ్జెక్ట్ నుంచే మొదలు పెడుతూ రైతులకు అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాళ్ళ పశువుల పెంపకంపై. వాటికి ఒక డైరీ సీరియస్గా నేను ఏం చేస్తానంటే ప్రతిదీ కూడా ఒక చాప్టర్ వైజ్ A to Z అన్నీ ఈ డైరీ ఫార్మ్స్లో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ప్రస్తావించడానికి నేను ఈ వీడియోని రూపొందించాను. అలాగే గొర్రెలు, మేకలు, పందులు ఇలా రకరకాల లైవ్ స్టాక్స్ సంబంధించినటువంటి మేనేజ్మెంటు, హెల్త్ మేనేజ్మెంటు, ఫీడ్ మేనేజ్మెంటు, ఇలా రకరకాల కోణాల్లో మనం రైతు సోదరులకు వీటి గురించి అవగాహన కల్పిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే విధంగా వాళ్ళకి అవగాహన సదస్సులు గట్రా నిర్వహించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ ఇంట్లో పెంచుకునేటువంటి పెంపుడు జంతువులు అంటే కుక్కలు, పిల్లులు ఇలాంటి వాటి గురించి కూడా మన ఛానల్లో వాటి ప్రస్తావన ఉంటుంది. చాలామంది పౌల్ట్రీ గురించి కూడా అడుగుతూ ఉన్నారు. పౌల్ట్రీ గురించి కూడా వ్యాక్సినేషన్ షెడ్యూల్ కాడి నుంచి కుక్కుడు శాస్త్రం కూడా దీంట్లో మనం ప్రస్తావించడం జరుగుద్ది. అలాగే డైరీ పంచాంగం, వ్యవసాయ పంచాంగం, పౌల్ట్రీ పంచాంగం ఇలాంటి రకరకాల కాన్సెప్ట్లతో ఈ ఛానల్ని మనం నిర్వహించడం అనేది జరుగుద్ది. నాతో పాటు చాలామంది ప్రొఫెషనల్స్ని ఇందులో మనం పరిచయం చేస్తూ ఉంటాము. త్వరలో దీన్ని మనం ఒక మెగా యూట్యూబ్ ఛానల్గా చేసి అవగాహన సదస్సులు నడిపిస్తూ మనం ఒక ప్యానల్ బోర్డుని తీసుకుని అందులో ఉన్నటువంటి ఏ రైతుకైతే ఏ సమస్య వచ్చిందో దాంట్లో ప్రస్తావిస్తూ ఆ వ్యాధిని ఎలా గుర్తించాలి, గుర్తించిన వెంటనే పశు వైద్యాధికారిని సంప్రదించి దాన్ని ఇమీడియట్లీగా మనం వైద్యం చేయించుకున్నట్లయితే పశువుని మనం ఖచ్చితంగా కాపాడుకున్నట్లు అవుతుంది. ఇలా రకరకాలైనటువంటి సమస్యలతో వాటి పరిష్కార మార్గాలు చూపించడం కొరకే మన ఈ ఫార్మర్స్ అడ్మినిస్ట్రేషన్ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాము. ఇది తెలుగులో రైతుల పరిపాలన అనే కింద ఉంటుంది. సో రైతు సోదరులందరూ గమనించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. చాలామంది నాకు ఇది సంబంధం లేదు అని చెప్పేసి కొంతమంది మన ఛానల్ స్కిప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మిత్రులారా, మీకు అవసరం ఉన్నా లేకపోయినా తోటి రైతులకు సహాయం చేసేందుకు మాలాంటి యువ వెటర్నరీని ఎంకరేజ్ చేసేందుకు మా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతు సోదరులకు మీరు పరిపూర్ణటువంటి సహకారాన్ని అందించినట్లయితే చాలామంది రైతు సోదరులకు ఇది ఎంతో మెరవడవుతుంది. మీరే స్వయంగా సహాయం చేసినట్టు అవుతారు. వారికి రకరకాలైనటువంటి పాడి పరిశ్రమలో సమస్యలు ఉంటాయి. వాటి ప్రస్తావన ఇందులో జరుగుద్ది కనుక వాళ్ళు ఈ వీడియోలు చూసినట్లయితే త్వరితగతిన వాళ్ళకి వచ్చినటువంటి సమస్యలు నివృత్తి చేసుకుని పాడి పంటలపై కొంచెం గొప్ప వాళ్ళు లబ్ధి పొందుతారని మేము ఆశిస్తున్నాం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అందరూ కూడా ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.